జయోత్సాహముతో యెరూషలేములో ప్రవేశించిన ప్రభువు మన హృదయంలోనికి ప్రవేశించి తన సింహాసనం అధిష్ఠింపచేసి తన దివ్య సద్గుణములు మనలకు అద్దునో గాక. అందరికీ మరణాత. మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 5 వచనాలు పఠించుకొని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21:1 నుండి 5 వచనములు. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ప్రభునందు ప్రియులారా, ఈ మంటలాదివార దినమున మనం 7 గుంపుల వారిని కనుగొనగలుగుచు ఉన్నాం. ఈ 7 గుంపుల వారిని మీ ముందు ఈ దినం ఉంచుతూ ఉన్న తరుణములో మనం ఏ గుంపుకు చెందిన వారమో అనే సంగతి ఒకసారి పరిశీలించి, ఏ గుంపులో ఉంటే బాగుండునో కూడా మీరు ఒక్కసారి ఆలోచించి, ఏది ఉత్తమమైన గుంపో మీరు ఒకసారి నిర్ణయించి ఆ గుంపులో చేరి ఉండుటకు సిద్ధపడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొదటి గుంపు విధేయుల గుంపు. విధేయులు ఎవరు అనగా యేసు ప్రభు యొక్క శిష్యులు. ఆయన మీతో చెప్పునది చేయుడి అని మరియమ్మ గారు కానా వివాహములో తెలియచేసిన మాటను బట్టి యేసుక్రీస్తు ప్రభువే ఇంచుమించు బేతనియాలో నుండి బెత్పాగేకి వెళ్ళి గాడిదను గాడిద పిల్లను నా కొరకు తోలుకొని రండి అని అన్న తోడనే ఈ 2 శిష్యులై ఉన్న ఇంచుమించు యాకోబు యోహానులు ప్రభువు మాటకు విధేయులై ఉండి వారికి చేతకాని బహుశా వారికి అలివి కాని పని వారు ప్రభువు కొరకు చేసిన వారై ఉన్నారు. మొదటి గుంపు విధేయుల గుంపు. వీరు ఎవరనగా శిష్యులు. రెండవ గుంపు విభవుల గుంపు. విభవులు అనగా ఆస్తికర్తలు, సంపద గలవారు. ఆ కాలంలో ప్రయాణ సాధనం గార్ధబం లేక గుర్రం. బహుశా గాడిద మరియు గాడిద పిల్ల కలిగిన ఈ యజమానులే ఆ కాల పరిస్థితులను బట్టి వారు ధనవంతులు లేక సంపద కలిగిన వారు. ఎప్పుడైతే శిష్యులు ప్రభువు మాటను బట్టి వెళ్ళి ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని చెప్పారో, వెంటనే ఆ విభవులు అనగా
గాడిద పిల్ల యొక్క యజమానులు ఏం చేశారంటండి? గాడిదను తోలిపెట్టారు, విప్పారు, అప్పగించారు, తీసుకొని వెళ్ళమని వారు సెలవిచ్చారు, లేక తోలిపెట్టారు. మూడవ గుంపు వారు విజయులు. విజయులు ఎవరు అనగా, విజయమునకు సూచకమై ఉన్న మట్టలు చేతపట్టి విజయనాదములతో యేసు ప్రభువును ఆర్భాటముతో, ఆర్భాట ధ్వనులతో, హోసన్నా ప్రభు పేరట వచ్చు యూదుల రాజు స్తుతింపబడును గాక, సన్నుతింపబడును గాక అని కేకలు వేసి తమ గొంతులు చించుకొని ఆర్భాటముతో ప్రభువుకు యెరూషలేములోనికి ఆహ్వానం పలుకుతూ, యెరూషలేం మార్గము గుండా పయనిస్తూ ఉన్న ప్రభువుకు కేరింతలు కొడుతూ ప్రభువును ఉత్సాహపరిచిన వారు చేత మట్టలు పట్టిన విజయులు. కాబట్టి మట్టలు విజయమునకు సాదృశ్యం. మట్టలు పట్టువారు విజయ వీరులు. నాలుగవ వారు ఎవరు అనగా విమలులు. విమలులు అనగా సాత్వికులు, దీనులు, పవిత్రులు. యేసుక్రీస్తు ప్రభువు గార్ధబం ఎక్కుటకు ముందు ఆ గార్ధబంపై ప్రభు కూర్చోబోతూ ఉన్న సమయమున ప్రభువుకు సౌఖ్యముగా ఉండాలని ఆ గాడిద మీద పయనిస్తూ ఉన్న ఆ గార్ధబపు ఎముకలు ప్రభువుకు నొప్పి కలిగించకూడదని శిష్యులైన వారు తమ బట్టలు విప్పి గార్ధబంపై పరువగా, బట్టలు పరచిన శిష్యులు ప్రభు ఎడల తమ భక్తి భావమును, తమ వినయమును కనుబరపక ఆ బట్టల పైన యేసు ప్రభు కూర్చున్నాడు. గాడిదపై శిష్యులు బట్టలు పరిచారు, బట్టలపై యేసు ప్రభు కూర్చున్నాడు. ఎప్పుడైతే శిష్యులు బట్టలు తీసి గార్ధబంపై పరిచారో వెంటనే గార్ధబం నడుస్తూ ఉన్న మార్గములో జనులైన వారు కూడా తమ బట్టలు తెచ్చి ఆ నేల పొడుగున పరిచి తమ విమల స్వభావమును, తమ సాత్వికమును, తమ పవిత్ర అభిమానమును ప్రభువుకు వ్యక్తపరచి ప్రభువును తమ బట్టల మీద నడిపించిన విమలులు, జన సమూహములు. తర్వాత మనకు కనబడేవారు విమర్శకులు. ఈ విజయము, ఈ ఆర్భాటము, ఈ ఉత్సాహము, ఈ ఉల్లాసము చూచి ఓర్వలేక విమర్శించిన వారు, కోపించిన వారు, గద్దించిన వారు, అసూయపడిన వారు ఎవరు అంటే పరిసయ్యులు, శాస్త్రులు. వీరు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నీ శిష్యులను నువ్వు గద్దించు, నీ శిష్యులు చేసే పనిని నీవు గద్దించు, ఎందుకిట్లా నువ్వు ఒప్పుకున్నావు అని ప్రభువుపై వారు విరుచుకుపడుతూ ఉన్నారండి. ఎవరంటే విమర్శకులు. ఎవరు విమర్శకులు అంటే శాస్త్రులు, పరిసయ్యులు. తరువాత
మరి ఒక గుంపు మనకు కనబడుతూ ఉన్నారు. వారెవరనగా వినుతులు, అనగా ప్రభువుకి విజయ నాదము పలికి, ప్రభువుకి సంగీత నాదము పలికి, ప్రభువునకు గానములు ఎత్తి కీర్తించి ప్రభువును కొనియాడిన వారెవరనగా పసి బిడ్డలు, చంటి బిడ్డల యొక్కయు పాలిచ్చు బిడ్డల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించితివి అని కీర్తనకారులు సెలవిచ్చిన మాటను బట్టి ఈ చంటి బిడ్డలైన వారు గానము చేస్తూ పాటలు పాడుతూ యేసు ప్రభువును వారు కీర్తించిన వారై ఉన్నారు. దేవుని సముఖములో చేరిన ఓ అమ్మలారా, ఓ అయ్యలారా, మనం వినుతులు, స్తుతులు, ప్రణుతులు దేవునికి చెల్లించు వారి వరుసలో ఉన్నామా, లేక రాళ్ళ వలె శిల్పాల వలె మనం మోగబోయిన వారమై ఉన్నామా? లూకా సువార్త 19వ అధ్యాయములో ఇంచుమించు 23 తర్వాత అనుకుంటా మనం చూస్తే, వినండి, మాట చెప్తాను వినండి. మీరు ఊరుకుండిని ఎడలా ఈ రాళ్ళు కేకలు వేయును. కాబట్టి ఈ విజయ ఆర్భాట దినమందు మనం దేవునిని కీర్తిస్తూ ఉన్నామా, దేవునిని స్తోత్రిస్తూ ఉన్నామా? ఆరాధనలోనికి వచ్చి రాళ్ళ వలె, శిలల వలె, శిల్పాల వలె మనం నోరు మెదపకుండా మౌనం వహిస్తూ ఉన్నామా, లేక దేవుడిచ్చిన మన గలమెత్తి మనం ప్రతి గానములతో దేవునిని కీర్తిస్తూ ఉన్నామా? ఆలోచిద్దాం. 7వ గుంపు వారెవరనగా విస్మయులు. యేసుక్రీస్తు ప్రభువు అలాగున యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్న సమయమున పస్కా పండుగకు వచ్చిన బాటసారులు అనండి, లేక విదేశీయులు అనండి, వారందరూ విస్మయం పొందాడు. ఈయనెవరో, ఈయనెవరో, ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఈయన ఎవరో అన్న ప్రశ్నకు మనకు కనబడేవాడెవరనగా విశ్వాసులు. విశ్వాసులు అంటూ ఉన్నారు, ఈయన నజరేయుడైన యేసు అను ప్రవక్త. గమనించాలి. జనులైన వారేమో రాజు అంటే, వీరు మాత్రం ఏమంటున్నారంట? ప్రవక్త. మనం ఆలోచించాలి. యేసయ్య మనకు రాజా, యేసయ్య మనకు ప్రవక్త. ఆలోచించాలి. మహమ్మదీయ మతస్థులు కూడా ఒప్పుకుంటారు యేసు ప్రభు ప్రవక్త అని, కానీ వారు యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకోరు. అలాగుననే హైందవులైన వారు కూడా ఒప్పుకుంటారు యేసు ప్రభు వారి దేవుని అవతారమని, కానీ వారు ఆయన దేవుడు అని ఒప్పుకోరు. మనం ఒప్పుకునే వారి వరుసలో ఉన్నామా? ఏమని ఒప్పుకోవాలి అనగా, ప్రభువు నా రాజు, ప్రభువు నా రక్షకుడు అని మనం ఒప్పుకుంటూ ఉన్నామా అనే సంగతి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. పిల్లలు, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం, యేసుక్రీస్తు ప్రభువే ఆయన యెరూషలేములోనికి వెళ్ళుటకు అవసరమైన గార్ధబము తీసుకుని రావాల్సిందిగా శిష్యులైన వారు ఇరువురిని బెత్పాగే అనగా అంజూరముల ఇల్లు, బేతనీ అనగా ఖర్జూరముల ఇల్లు, బెత్పాగే అనగా అంజూరముల ఇల్లు. ఈ బేతనియా నుండి బెత్పాగేకు ప్రభు పంపిస్తూ ఉన్నారు శిష్యులైన వారిని.
బహుశా అక్కడ ఒక లోయ ఉంటది ఈ రెండు గ్రామాలకి మధ్య అని మనం వింటూ ఉన్నాం. పిల్లరా, ఒలీవల కొండ సమీపముగా దిగువ ప్రాంతములో ఉన్న ప్రదేశమే ఈ బేతనియా. వినండి, ఈ బేతనియా. యెరూషలేము వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారంటే ఆ బేతనియా గెత్సెమనే తోట దగ్గర నుండి క్రిందకు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి క్రిందకు తేలిక దిగొచ్చు అన్నమాట. యెరూషలేం క్రింద ఉంటది, ఒలీవల కొండ పైన ఉంటది. కాబట్టి ఆ లోయ గుండా ప్రభు దిగుతూ ఉన్నారు. అలాగే బేతనియాకు బెత్పాగేకి మధ్య ఒక లోయ ఉందంట. యేసుక్రీస్తు ప్రభు శిష్యులైన వారికి చెప్పిన మాటను బట్టి వారి లోయలోనికి ప్రవేశించి ఈ బెత్పాగే అను గ్రామానికి వారు వెళ్ళి వారు చేరి ప్రభు చెప్పినట్లు ఆ గ్రామములో గార్ధబం, ఇక్కడ మనకు కనపడేది గార్ధబం మరియు గార్ధబపు పిల్ల. ఈ రెండు విషయాలు మనం గ్రహించాలి. యేసుక్రీస్తు ప్రభువునకు కావలసినది గార్ధబమో అలాగే గార్ధబపు పిల్ల. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆ యజమానులైన వారి యొక్క అనుమతి తీసుకొని గార్ధబొమ్మలు తీసుకుని రమ్మని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అనుమతి లేకుండా గనుక గార్ధబాన్ని తోలితే అదేమవుద్ది? దొంగతనం అవుతుంది. యేసు ప్రభు ఇక్కడ దొంగిలించలేదు. యేసు ప్రభు ఇక్కడ సృష్టికర్త అయినప్పటికీ ఆయన గార్ధబమును బలవంతముగా అపహరించలేదు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువే మన జీవితమునకు మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. మన హృదయంపై మనకు యాజమాన్యమును ప్రభు దయచేశాడు. మనకిష్టమైతే ఆయనను వెంబడించవచ్చు, కష్టమైతే ఆయనను వెంబడింపక మానివేయచ్చు. మనకిష్టమైతే మన హృదయమును ప్రభువుకి అప్పగించవచ్చు, లేకపోతే హృదయమును అప్పగించవలసిన అవసరం లేదు. నువ్వు అప్పగిస్తే ప్రభు నీ హృదయంలోనికి ప్రవేశించి నీ హృదయములో ఆనాడు గార్ధబాసీనుడైనట్లుగానే ఆయన నీ హృదయ సింహాసనంపై ప్రభు ఆసీనుడై ఉంటారు. నీ హృదయమును కానీ నీ సమయమును కానీ నీకు కలిగినవి కానీ ప్రభువు చెప్పండి అపహరించరు. అందరు చెప్పండి ఒకసారి, ప్రభు ఏం చేయడు చెప్పండి? అపహరించరు. బలవంతముగా లాక్కోరు, బలవంతముగా దొంగిలించరు. నువ్వు స్వేచ్ఛగా ప్రభువునకు నీ సమయము కానీ నీ హృదయము కానీ నీ ప్రయాస కానీ నీ భక్తి కానీ నీ విధేయత కానీ కనుబరచు. అది ప్రభువుకి ఇష్టము. ఇక్కడ ప్రభు శిష్యులైన వారికి సెలవిచ్చిన మాట ఏమనగా, ఎవరైనా కానీ గార్ధబం విప్పే సమయం మందు మిమ్మల్ని ఏమైనా అడిగితే మీరేమని చెప్పండి? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. అక్కడ మనం గమనించాలి. ఎవరన్నారు? ప్రభువు. అందరు చెప్పండి, ఎవరైనా ప్రభువు. లార్డ్ అంటే యజమానుడు, అధిపతి. ఇది మా గురువు గారికి కావలసి ఉన్నది కాదు, ఇది మా ప్రవక్తకు కావలసి ఉన్నది కాదు. ఇది ఎవరికి కావలసి ఉన్నది? ప్రభువునకు. ప్రభువునకు. పిల్లరా, వెంటనే ప్రభు అన్నమాట వారు వినగానే వాడు ఏం చేశారు? తీసుకువెళ్ళండి, తీసుకువెళ్ళండి అన్నారు. పిల్లరా, మన హృదయములో ఆసీనుడై ఉండువారు ఎవరు
చెప్పాలి గట్టిగా ఒకసారి, ప్రభువు. ఇంక గట్టిగా చెప్పండి ఒకసారి, ప్రభువు, యజమాని, కర్త. ఆయన సృష్టికర్త అయినప్పటికీ కూడా ఆయన ఎవరై ఉన్నారు? ప్రభువై ఉన్నారు. ఇక్కడ యూదులైన వారి పద్ధతి ప్రకారం వినండి, గార్ధబాన్ని సదునైన నేల మీద ప్రయాణం చేయటానికంటే చెప్పాలంట, పర్వతం ఎక్కాలి అంటే అదైనా చెప్పాలంట. కాబట్టి బహుశా పర్వతం ఎక్కటానికేమో గట్టి గాడిదలు, సదునైన నేల మీద ప్రయాణించటానికేమో ముసిలి గాడిదలు ఉంటాయేమో, మనకి తెలియదు. మరి బిళ్ళరా, కొండ మీదకి ఎక్కుతానని చెప్పి, లేక నేను సదునైన నేల మీద నడుస్తానని చెప్పి గాడిదని ఏం చేయకూడదంట? కొండ ఎక్కించకూడదు. సదునైన నేల మీద గాడిద నడిపిస్తానని చెప్పి కొండ ఎక్కిస్తే అది కూడా ఏమవుతుందంట? దొంగతనం అవుతుంది, పాపం అవుతుంది. అందుచేత ఈ పాపానికి ప్రభు తావు లేకుండా ప్రభు ఏమంటున్నారంటే, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది, తీసుకువెళ్ళండి. ప్రభువు ఎలాగూ వాడుకుంటే అలాగున గాడిదను వాడుకోనివ్వండి. ఆ గార్ధబాన్ని ప్రభు చిత్తానికి వారు విడిచిపెట్టి వేశాడు. ప్రభు లోయలోకి వెళ్తారా? ప్రభు ఇష్టం. ప్రభు సదునైన నేల మీద నడుస్తారా? ప్రభు ఇష్టం. ప్రభు ఒలీవల కొండెక్కుతారా? ప్రభు ఇష్టం. అలాగే దేవుని బిడ్డలారా, ప్రభు ఇష్టానికి మన ఇష్టమును మనం సమర్పించుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రభు మనలను సదునైన నేల మీద నడిపిస్తే నడుద్దాం. మన విశ్వాస జీవితంలో మనము ధరించిన ప్రభు మనలను లోయలోకి నడిపిస్తే లోయలోకి వెళ్దాం. మనపై ఆసీనుడై ఉన్న ప్రభు మనల్ని ఒకవేళ కొండ ఎక్కిస్తే చెప్పండి, ఎక్కుదామా వద్దా? ఎక్కాలి, ఎక్కుదాం. కాబట్టి ప్రభువునకు కావలసి ఉన్నది అనగానే వారు వెంటనే దానిని తోలి పెట్టిన వారై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచించవలసిందేమనగా, ప్రభువు గాడిదను, రెండవది గాడిద పిల్లను తీసుకురండి అని సెలవిస్తూ ఉన్నారు. తెలుగు బైబిల్లో రాయబడిన మాట భారవాహిక గాడిద, గార్ధబం. ఏం చెప్పండి అది? భారవాహిక గార్ధబం. చూడండి ఒకసారి బైబిల్ చూడండి, ఏమనుంది అక్కడ? భారవాహిక పశువు లేక గార్ధబం. చూడండి, ఈ గార్ధబం ఏం మోసేది? బరువు మోసేది. అందరు చెప్పాల, ఈ గార్ధబం ఏం మోసేది? బరువు మోసేది. అలాగే మనము కూడా భారం మోయవలసిన వారము అయ్యున్నాము. పిల్లరా, ఎవరి మోతాదును బట్టి, ఎవరి వారి యొక్క స్తోమతను బట్టి దేవుడు వారికి ఏం అప్పగిస్తారు? బరువు అప్పగిస్తారు. కొంతమందికి ప్రభు కాడి పెడతారు. అంటే కాడి అంటే ఆయన స్వార్థ. కొంతమంది మీద ప్రభు సిలువ కాడి పెడతారు. సిలువ అంటే శ్రమ. కాబట్టి కొందరి మీద ప్రభు బాధ్యతలు అప్పగిస్తారు, కొందరి మీద ప్రభు ఏం చేస్తారు చెప్పండి? సిలువలు బడిస్తారు, లేక సిలువలు అప్పగిస్తూ ఉంటారు. అమలారా, మీలో ఎవడైనా నాకు ఏ భారము వద్దు అనే వాళ్ళు ఉన్నారా? చెప్పండి ఒకసారి. ఉన్నారా?
నాకు ఏ భారం వద్దు, నేను హాయిగా బతకాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? చెయ్యొత్తండి ఒకసారి. తప్పదు. ఈ లోకములో మనకి భారాలు ఉంటాయి. ఆ భారాలు మనం మోసే భార వాహనములు. అందరూ చెప్పాలి, మనందరం ఎవరైనా చెప్పండి. భార వాహనములు. భారం మోయటం ధన్యత అంటారా? భారం మోయటం దారిద్ర్యం అంటారా? చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. భారవాహిక గాడిద. ఇప్పుడు చెప్పండి, భారం మోయటం మనకి ఇష్టం ఉందా? మనకి ఇష్టం లేదా? మాట్లాడట్లా. ఈవేళ మనందరికీ భారం, మాస్కు భారం, కరోనా ఒక భారం. తప్పదు. భారవాహిక గాడిద. ఇక్కడ 2 గాడిదలు మనకు కనపడుతున్నాయి. చెప్పండి, ఎన్ని గాడిదలు కనపడుతున్నాయి? చెప్పండి అందరూ ఒకసారి. 2 గాడిదలు. ఇంకోసారి చెప్పాలి గట్టిగా. ఎన్ని గాడిదలు కనపడుతున్నాయి? 2 గాడిదలు. ఒక గాడిద పెద్ద గాడిద, రెండో గాడిద పిల్ల గాడిద. మొదటి గాడిద అడ్డగాడిద, రెండవ గాడిద చిన్న గాడిద. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీ అందరికి కూడా తెలిసిన మాట చెప్పండి. ప్రభు ఎక్కింది పెద్ద గాడిదనా చిన్న గాడిదనా? చెప్పాలా అందరూ ఒకసారి. చిన్న గాడిద. పిల్లరా, అప్పటిదాకా ఆ గాడిద యొక్క మెడ విరవబడలేదంట. అంటే ఆ గాడిద మీద ఇంకా ఎవరు కూడా చెప్పండి ఎక్కలేదు. పిల్లరా, క్రొత్తగా ఈ గాడిద ప్రభువును ఎక్కించుకుంది. కొత్తగా ప్రభు భారాన్ని, ఈ భారవాహిక చిన్న గాడిద భరించింది. భరించుకున్నా, ఎక్కినా, అది చిందులైలా, అది డాన్స్ అయ్యిలా, అది ప్రభువుని పడేలా, అది ప్రభువుని ఏం చేసింది చెప్పండి? చక్కగా నడిపించింది. వినండి, ఇంకో మాట చెప్తా. ఈ గాడిద, చిన్న గాడిద రావాలంటే దీనికి తోడు రావాలా? ఏ గాడిద? పెద్ద గాడిద. పెద్ద గాడిద రాకపోతే ఏ గాడిద రాదు? చిన్న గాడిద రాదు. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా మనం చూస్తే తల్లి సంఘము, పిల్ల సంఘం, తల్లి సంఘము, పిల్ల సంఘం, తల్లి సంఘము, పిల్ల సంఘం. ఇది పాత నిబంధన కాలము నుండి మనం ఒక్కసారి ఆలోచించిన వారమైతే దైవజనులు చెప్తూ ఉన్నారు, ఆ కాల జన సమూహములలో నుండి, జనులలో నుండి దేవుడు అబ్రహామును పిలిచాడు. జనులైన వారు, జన సమూహములు తల్లి అయితే, అబ్రహామును దేవుడు కానానుకు వెళ్ళమని చెప్పినప్పుడు దేవుని మాటను శిరసావహించిన కానానుకు అబ్రహాము చెప్పండి వెళ్ళాడు. పిల్లరా, సర్వలోక జనుల్లో నుండి దేవుడు తన కొరకు ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? కానానీయులను. అందరూ చెప్పాలి ఒకసారి. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు చెప్పండి? కానానీయులను. ఈ కానానీయులు అనే సంఘం అనే తల్లి పెద్దదైనాక ఈ కానానీయులలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకుంది ఇశ్రాయేలీయులు, అంటే యాకోబు సంతానం. ఈ ఇశ్రాయేలీయులు మరలా తల్లి అయినప్పుడు, ఈ తల్లి అయిన ఇశ్రాయేలులో నుండి దేవుడు మరలా ఏర్పాటు చేసుకుంది ఎవరిని? గుడ్, చెప్పండి అందరూ ఒకసారి. ఎవరిని? యూదులను. యూదులను.
యోధామత సంఘములో నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నది. యోధామత సంఘము తల్లి అయితే, యోధామత సంఘమును తల్లిలో నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్న పిల్ల సంఘమే క్రైస్తవ సంఘము. చెప్పండి, ఏ సంఘము చెప్పండి? క్రైస్తవ సంఘము. జనులు తల్లి అయితే కానాను పిల్ల, కానాను తల్లి అయితే ఇశ్రాయేలు పిల్ల, ఇశ్రాయేలు తల్లి అయితే యోధా పిల్ల, యోధా తల్లి అయితే క్రైస్తవ సంఘము పిల్ల, క్రైస్తవ సంఘము తల్లి అయితే క్రైస్తవ సంఘములో నుండి ఎవరు పిల్ల? పెండ్లి కుమార్తె సంఘము. అందరు చెప్పాలా? ఏ సంఘము చెప్పండి? పెండ్లి కుమార్తె సంఘము. ఈ పెండ్లి కుమార్తె సంఘము మరలా తల్లి అయితే, ఈ పెండ్లి కుమార్తె సంఘములో నుండి పుట్టిన కడసారి బిడ్డ ఎవరు? మగ శిశువు. అందరు చెప్పాలి ఒకసారి. ఎవరు చెప్పండి? మగ శిశువు. అందుకే దైవజనులు రాస్తూ ఉన్నారు, ప్రసవ వేదన పొంది వధువు సభ అరసే అసలైన మగ శిశువు అదునుకు వెలసే. ఈ క్రమం దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ప్రభువు యెరూషలేములోనికి వెళ్ళటానికి ఎక్కింది ఏ వాహనమో? గాడిద పిల్ల. పిల్లరా, ఈ గాడిద పిల్ల ప్రభు మాటకు లోబడి, ప్రభు బరువును తాను వహించి, ప్రభువును తాను విదిలింపక, ప్రభువును మోయు సమయమందు చెదిరిపోక, బెదిరిపోక, చక్కగా ఆ తల్లితో పాటు ఈ పిల్ల కూడా ఏం చేసిందంట? చెప్పండి ఒకసారి, చెప్పండి అందరూ ఒకసారి. నడిసింది. అలాగునా తల్లి లేకుండా పిల్ల లేదు. అందరూ ఒకసారి చెప్పండి, తల్లి లేకుండా పిల్ల లేదు. అలాగే తల్లి సంఘము, మన సంఘం విషయంలో గనక మనం చూస్తే ఏఎల్సి అనుకోండి, ఏఎల్సి సంఘములో నుండి వచ్చిన పిల్ల సంఘమే ఏ సంఘమో? బైబిల్ మిషను. అందుకే దైవజనులు అన్నారు, నా తల్లి మిషన్లో నుండి నా తండ్రి మిషన్లోనికి వెళ్ళాను. తల్లి సంఘం ఏఎల్సి సంఘం అయితే, తండ్రి సంఘము ఏ సంఘం అంట? బైబిల్ మిషను. తండ్రి సెలవిచ్చిన సంఘం, తండ్రి ప్రతిష్ఠించిన సంఘం, తండ్రి స్థాపించిన సంఘం. చెప్పండి, ఏ సంఘమో? బైబిల్ మిషను. తల్లి సంఘము యోధా మత సంఘమునకు సాదృశ్యము, పిల్ల సంఘము క్రైస్తవ మత సంఘమునకు సాదృశ్యము. యోధా మత సంఘములో నుండి వచ్చింది ఏ సంఘము? క్రైస్తవ మత సంఘము. ఈ యోధా మత సంఘము మీద ఎక్కువ భారాలు ఉన్నాయి. అందరు చెప్పాలా? ఏమున్నాయి చెప్పండి? అందరు చెప్పాలా? ఏమున్నాయి చెప్పండి? ఎక్కువ భారాలు. ఇంకోసారి చెప్పాలా? ఎక్కువ భారములు. అందుకే ప్రభు పరిసయ్యులైన వారిని, శాస్త్రులైన వారిని గద్దిస్తారు, వారిని ఎంతగానో హెచ్చరిస్తారు, వారిని ఖండిస్తారు. ఎందుకంటే వారికి ఆచారములు అవసరము, కానీ వారికి ఏం అవసరం లేదు? విశ్వాసం అవసరం లేదు. చెప్పండి ఇంకోసారి, ఏం అవసరం లేదు చెప్పండి? వారికి విశ్వాసము, భక్తి. కాబట్టి ఆచారం అనేది ఏం చేయాలా? భక్తిని చెప్పాలి ఒకసారి, పెంపొందించాలి. వీరు ఎంతసేపటికి ఆచారమే చూస్తూ ఉన్నారు, కానీ ఆచారము ద్వారా వీరికి ఏం అవ్వట్లేదు?
భక్తి అబ్బట్ల. అందరు చెప్పాలి ఒకసారి, ఏం అబ్బట్లేదు? భక్తి అబ్బట్లా. ఇది ఎట్లా ఉందంటే మీకు చెప్తాను వినండి. ఈవేళ స్కూల్లో ఎలాగుందంటే కంటతా పెడుతున్నారన్నమాట. రే ఎక్కాలు వచ్చురా, వచ్చు టీచర్, చెప్పురా, 3వ ఎక్కని చెప్పరా, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18. ఓకే, బాగా చెప్పావరా. రే బంటిగా 3 6 ఎంతరా? టీచర్ 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 15, 3 6 18. చెప్పానా? 18 చెప్పానా? ఈవేళ మనం చూస్తే చదువంతా కూడా బట్టి, ఇటుక రాయి బట్టి. అందరు చెప్పండి, ఏం బట్టి చెప్పండి, అందరు చెప్పాలా? ఇటుక రాయి బట్టి. ఈ ఇటుక రాయిని గనక పెట్టి కొట్టామనుకోండి, ఢమ్. ఎందుకు బట్టి అంటున్నానంటే అంతే, అంతవరకే తెలుసు, అంతకంటే తెలియదు అన్నమాట. రే 3 6 18 కదరా, 6 3 ఎంతరా? నాకు తెలియదు టీచర్ అంటాడు. వాడి దొంపదగా. మీరు నవ్వుతున్నారు, మీకు అర్థమైపోయింది చూసారా? బట్టి గడి తెలియదు. ఎందుకు ఈ కథ అంతా చెప్పానంటే యోధా మత సంఘమే బట్టి సంఘం అయిపోయింది. అందరు చెప్పాలి ఒకసారి, ఏ సంఘం అయిపోయింది చెప్పండి? బట్టి సంఘం. ఇంకోసారి గట్టి చెప్పాలా? ఏ సంఘం అయిపోయింది చెప్పండి? బట్టి సంఘము. మనం కూడా బట్టి సంఘం అయిపోతున్నామా? అందుచేతన యేసుక్రీస్తు ప్రభువు గార్ధబొమ్మ అధిరోహించాల. కానీ ఏం అధిరోహించారు చెప్పండి? గార్ధబపు పిల్ల. గార్ధబానికి అన్ని ఆచారాలే, అన్ని నిష్టలే, అన్ని పద్ధతులే. వినండి, ఇజ్రాయెల్ దేశం మీరు వెళ్తే శనివారం రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. ఎందుకు నిర్మానుష్యంగా ఉంటాయి అంటే వారు కారు తోలకూడదంట. అందుచేత ఎవడు కారు తీయడండి శనివారం. అలాగే శనివారం మీరు చూస్తే వినండి, ఎవరు లిఫ్ట్ బటన్ నొక్కరు, ఎవరు స్విచ్లేయరు. లిఫ్ట్లు వాటికి అంతటా అయ్యే ప్రయాణం చేస్తూ ఉంటాయి అన్నమాట. 1వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్, 4వ ఫ్లోర్, మళ్ళా 4 3 2 1 బటన్ నొక్కరు. సబ్బాత్ అయ్యేటప్పటికే ఆ లిఫ్ట్ ఆటోమేటిక్ అయిపోద్ది అన్నమాట అండి. ఎందుకంటే వీళ్ళ ఆచారం ఏంటి చెప్పండి? బటన్ను నొక్కకూడదు. అప్పుడు లిఫ్ట్ బటన్ కూడా నొక్కరు అన్నమాట. అందుచేత యూదుల కొరకు ప్రత్యేకంగా లిఫ్టులు తయారు చేశాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నించుంటారు దాంట్లో, అది పైకి తీసుకెళ్ళొద్ది, డోర్ ఓపెన్ చేస్తుంది, బయటకు వస్తారు, అంతేగాని బటన్ నొక్కరు. వారు తాళపు చేయబట్టుకొని కారు స్టార్ట్ చేయరు. వారు వాళ్ళ ఇంటి వాహనాలు స్విచ్ చేయరు. ఆవేళ వారు వండుకోరు. ఇంకా ఈనాటికి కూడా వారిలో ఏం తొలగిపోలేదండి? ఆచారము. అందుచేత ఆచారము వారికి ప్రాముఖ్యము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఆచార సంఘములో నుండి నికారసైన సంఘమై ఉన్న క్రైస్తవ సంఘమును స్థాపించాడు. క్రైస్తవ సంఘము, రోమన్ క్యాథలిక్ సంఘము ధనముతో, ఆచారముతో మరల అపవిత్రము కాగా ఈ ఆచార సంఘములో నుండి మార్టిన్ లూథర్ భక్తుని ద్వారా దేవుడు ఏం స్థాపించారు? ప్రొటెస్టెంట్ సంఘము. ఈ ప్రొటెస్టెంట్ సంఘములో నుండి బైబిల్ మిషన్ సంఘము. బైబిల్ మిషన్ సంఘములో ఉన్న మనము వధువు సంఘముగా సిద్ధపడవలసిన వారము అయ్యున్నాం.
పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఈ యెరూషలేం అనేక సార్లు వెళ్ళిన వారై ఉన్నారు. కానీ ఈసారైతే ఆర్భాటముతో, ఉత్సాహముతో టీవీగా వెళ్ళుట మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 21:5. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. కాబట్టి నీ రాజు సాత్వికుడై, ఈ రాజు సాత్వికుడైన రాజు, ఈ రాజు నీతిగల రాజు, ఈ రాజు సమాధానకర్త అయిన రాజు, ఈ రాజు రక్షణకు రాజు. ఒకసారి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒక్కసారి. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. ఎందుకు అమలారా? నవ్వమంటే మీరు నవ్వుతారా? నవ్వరు. ఉల్లాసించండి, చప్పట్లు కొట్టండి అంటే కొడతారా? కొట్టరు. ఇక్కడ ప్రవక్త అంటారు, సియోను కుమార్తె ఆనందించుమో, ఉత్సహించుమో, ఉల్లసించుమో. ఎందుకు? చదువమ్మా. నీ రాజు నీతిపరుడును. చూడండి, నీతిపరుడు. అందరు చెప్పాలి ఒకసారి. ఏ రాజు అంట? ఇంకోసారి గట్టిగా చెప్పాలి. ఏ రాజు అంట? నీతిపరుడు. అంటే అనీతి లేదు, లంచగుండితనము లేదు, అన్యాయము లేదు, అక్రమము లేదు. లాల్ బహదూర్ శాస్త్రి అనే ఒక నాయకుడు, మన భారతదేశ ప్రధానమంత్రి, ఒక కొట్టుకెళ్ళాడంట, చీరల కొట్టుకి. తన భార్యకి చీర కొనుక్కుందామని. ఆ చీరల కొట్టు అబ్బాయి అన్నాడంట, సార్ ఇవి మంచి శారీస్ సార్, ఇవి 1000 రూపాయలు అన్నాడంట. బాబు 1000 రూపాయలు నేను పెట్టలేనులేయ్యా, ఒక 500 రేంజ్లో చూపించయ్యా అంటే, అదేంటి సార్ మీరు ప్రధానమంత్రి అయ్యుండి 1000 రూపాయల చీర కూడా కొనలేరా? అవ్వా సర్లే మీరు అంటున్నారుగా, ఇది ఒక 500 చూపిస్తాను అంటే ఆ రోజులో 500 అన్నమాట అండి. సరే 500 రూపాయల చీర చూపించాడంట. ఇంచుమించు 1960-65 సరిగ్గా గుర్తులేదులేండి. 500 రూపాయల చీర చూపించాడంట. చూపిస్తే, బాబు ఇది కూడా నాకు వద్దులేయా సార్, నా కొట్టుకి మీరు ప్రధానమంత్రిగా వచ్చారు, మీరు డబ్బులు ఇవ్వటం ఏంటి? మీరు డబ్బులు ఇవ్వద్దు, నేను నీకు ఊరకనే ఇస్తా. బాబు నేను ఊరకనే తీసుకోకూడదు, నేను తీసుకోను. మీరు ప్రధానమంత్రిగా సార్, నేను ప్రధానమంత్రి అయినా కానీ నా జీతం పరిమితం, నా స్తోమత పరిమితం అని చెప్పి ఒక 100-150 రూపాయలు చీరో తీసుకొని డబ్బులు ఇచ్చి, బాబు ఇది న్యాయం, నువ్వు తీసుకో, నీ దగ్గర ఊరకనే నాకు వద్దు, నువ్వు నాకు ఊరకనే విలువైన గిఫ్ట్లు ఇవ్వద్దు, నేను తీసుకోను, నీకు దండం అని చెప్పి ఒక 150 రూపాయల చీర తీసుకొని వచ్చేసాడంట. ఇప్పుడు చెప్పండి, ఈయన నీతిపరుడా కాదా? చెప్పండి. నీతిపరుడు. కాబట్టి ఈ రాజు, చెప్పండి ఏ రాజు? నీతిపరుడు. చదువమ్మా. రక్షణ గలవాడు, రక్షించువాడు. ఇంకా గట్టి చెప్పాలా? ఏ రాజు అంటే చెప్పండి? రక్షించువాడు. ఎవరు వెళ్ళినా కానీ రక్షించువాడు, సహాయము చెయ్యువాడు. ఈవేళ మనం చూస్తే
పేదవారు పేదవారైపోతున్నారు, ధనికులు ధనికులైపోతున్నారు. నీ రాజు సాత్వికుడు. చదువమ్మా. దీనుడు. ఇంకా చెప్పండి, ఎవరంటే చెప్పండి. దీనుడు. ఇంకా గట్టిగా చెప్పాలి, ఎవరు చెప్పండి. దీనుడైన రాజులు ఉంటారా? చదువమ్మా. గాడిద పిల్లను ఎక్కి. చూసారా, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తూ ఉన్నారు. ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభు పరిపూర్ణంగా నెరవేర్చిన వాడై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు గుర్రం మీద రాలేదంటే, గుర్రము టీవీకి, యుద్ధానికి, అలాగుననే క్రూరత్వానికి నిదర్శనం, అహంకారానికి నిదర్శనమై ఉంటూ ఉంది. గార్ధబం న్యాయమునకు, నీతికి, సమాధానమునకు ప్రతీక అయి ఉంటూ ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 12, 13, 14. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యానులో పాతిపెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీలకు అధిపతి ఆయను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను. అలాగుననే మొదటి సమూయేలు 25:20. గార్ధబము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలిసి కొనెను. చూసారా, దావీదు గుర్రపు సవారీ చేయలేదు, కానీ ఆయన గార్ధబంపై పయనించిన సాత్వికుడైన రాజు. అలాగున దావీదు కుమారుడైన యేసు ప్రభు కూడా తన మహానగరమై ఉన్న యెరూషలేమునకు ఎలాగ వెళ్తూ ఉన్నారంటండి, దీనుడై, సాత్వికుడై, దీన మనస్సుతో, నీతిపరునిగా ఆయన వెళ్ళుట మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 1:33. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీద ఎక్కించి, నా కంచర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన వాతానును అక్కడ ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన కాబట్టి సొలొమోను పట్టాభిషేకం పొందుటకు యెరూషలేమునకు వెళ్ళు సమయమున తన తండ్రి అయిన పరాక్రమశాలి అయిన దావీదు సెలవిచ్చు మాట ఏంటంటే, నా కుమారుని రథములపైన, గుర్రములపైన మీరు టీవీగా తీసుకుని వెళ్ళవద్దు, కానీ నా కుమారుని మీరు అల్లకు తీసుకుని వెళ్ళండి సాత్వికముతో, దీనత్వముతో, వినమ్రతతో. గాడిద పిల్ల మీద, లేకపోతే నా కంచర గాడిద మీద మీరు తోడుకొని వెళ్ళండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు తన జన్మానికి నూతన గర్భము కోరుకున్నాడు. తన ప్రయాణమునకు మేడ వెరవని గాడిద కోరుకున్నాడు. తాను పాతి పెట్టబడుటకు ఆయన కోరుకున్నది నూతన సమాధి, యోసేపు అరిమతయ సమాధి.
అలాగున మనమును కూడా మన హృదయమును నూతన పరచి ప్రభువుకు ఇస్తూ ఉన్నామా? చివరిగా మన కొన్ని విషయాలు వస్త్రముల గురించి, వారు ప్రభువుకు చేసిన మర్యాదను గురించి ధ్యానము చేసుకొని మనం ముగించుకుందాం. మొదటిది, ఆ యెరూషలేం పట్టణస్థులందరూ కూడా యేసు ప్రభు వస్తూ ఉన్నారని చేసినది ఏంటంటే, మార్కు సువార్త 11:8, తమ్మును తాము సమర్పించుకున్న వారై ఉన్నారు. చెప్పండి, ఏం చేశారు? తమ్మును తాము సమర్పించుకున్నారు. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. చూసారా? గౌరవ భావము, సన్మానము, వినమ్రత. రెండవది కనుక మనం చూసినట్లయితే గుర్తింపు. యోహాను సువార్త 12:11-13. అతనిని బట్టి యూదులలో అనేకులు, లాజరును బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. యేసు యందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము, పస్కా పండుగకు వచ్చిన జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. చూసారా? క్యాథలిక్ సంఘం వారు, ఆదిమ సంఘం వారు నిన్న శనివారాన్ని లాజరస్ డే అని జరిగించుకుంటారంటండి. అంటే లాజరు మృతి జయించిన దినము అని జరిగించుకుంటారంట. అంటే శనివారం. ఈ ఆర్భాటము, ఈ తంట అంతా ఎందుకు వచ్చింది అంటే, యేసయ్య ఎవరిని లేపారు? లాజరును లేపాడు. లాజరును లేపిన యేసయ్యను చూద్దామని, అలాగే ప్రభు చేత లేపబడిన లాజరును చూద్దామని జనులైన వారు వచ్చాడంట. వారు ఆ ఉల్లాసములో ఉన్నారు, ఆ ఉత్సాహములో ఉన్నారు, ఆనందములో ఉన్నారు, ఆ పరవశములో ఉన్నాడు. ఈయనెవరో మహానుభావుడు, చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తున్నారంట, గుడ్డి వారికి చూపిస్తున్నారంట. ఈయన మహానుభావుడు పక్షవాత రోగులైన వారికి స్వస్థత కలిగిస్తున్నారంట, చూద్దాం అని చెప్పి పండుగతో పాటు ఎందుకు వచ్చారంటండి వారు? యేసయ్యను చూద్దామని. అందరూ చెప్పాలి ఒకసారి, ఎందుకు వచ్చారంటండి? యేసును చూద్దామని వారు యెరూషలేమునకు వచ్చిన వారు మామూలుగా ఉన్నారా? లేదు. యేసయ్యకు బట్టలు పరిచాడు, మట్టలు చేత పట్టుకున్నారు, పాటలు పాడాడు, గలమెత్తాడు. ఇక్కడ మనకు కనపడేది బట్టలు, మట్టలు, పాటలు, గానాలు, ఆర్భాటాలు. తర్వాత మనం చూసినట్లయితే వారు ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు. ఏమనగా హోసన్న. మత్తయి సువార్త 21:9. జన సమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. చూసారా? హోసన్నా అనగా యేసు మమ్ము రక్షించు. తర్వాత వారు పరిచర్య చేసిన వాడై ఉన్నారు. తరువాత వారు యేసయ్యను గుర్తించిన వాడై ఉన్నారు. మత్తయి సువార్త 21:10-11. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు
పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చూసారు, ఇందాక మీకు చెప్పాను, జనులైన వారు ఈయన యూదుల రాజు అని చెప్పట్లేదు, కానీ ఏమని చెప్తున్నారంట, ఈయన ప్రవక్త అయిన యేసు. తర్వాత మనం చూస్తే పిల్లరా, విమర్శకులు లూకాసు వార్త 19:39-40. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెను. చూసారా, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు చెప్పండి కేకలు వేయునో. అమలరా, మనం గానమెత్తి దేవుని కీర్తిస్తున్నామా, స్తుతిస్తూ ఉన్నామా, ఆరాధిస్తూ ఉన్నామా? దూతలైన వారు పరలోకములో చేసే కార్యము దేవుని వారు ఏం చేస్తున్నారు చెప్పండి, అందరూ ఒకసారి, అందరూ చెప్పాలి ఒకసారి, గానము చేస్తూ ఉన్నారు. కాబట్టి గానములో ఉన్నత స్థితి ఉన్నది. ఇక్కడ స్తుతి చేయ యత్నించు వారమైతే ఎక్కడా లేనట్టు శ్రమలు మొక్కలైపోవును. అమలారా, మీరింట్లో యజమానులు వెళ్ళినప్పుడు, బిడ్డలు వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంటారు. ఈవేళ మనం చూస్తే లక్షల పాటలు, వేల పాటలు, పుస్తకాలు ఉన్నాయి, సెల్లు వచ్చేసినాయి, వాటి రాగాలు ఉన్నాయి, పాడుకోండి. దేవుడు ఉన్నత స్థితి తప్పక మీకు దయచేస్తారు. సమయం వృధా చేసుకోబాకండి. ఎప్పుడైతే మనము దేవునికి స్తుతి చేస్తామో దేవుడు తన మహిమను విధానముగా మన మీద కప్పుతారు. ఇక్కడ స్తుతి చేయ యత్నించు వారమైతే మనకు స్తుతి రాదు, మనకి పాడటం ఇష్టం ఉండదు, కానీ పాడండి, పాడటం నేర్చుకోండి. దేవుడు మీకు ఉన్నతమైన ఆశీర్వాదము దయచేస్తారు. స్తుతి అనగా దేవుని కీర్తించుట. అమ్మా, దేవుని కీర్తించుట దేవునికి ఇష్టం అంటారా, దేవునికి అయిష్టం అంటారా? మిమ్మల్ని మెచ్చుకుంటే మీకు ఇష్టమా, మీకు కష్టమా? ఇష్టమే. నన్ను మెచ్చుకోవడం నాకు ఇష్టం లేదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యొద్దండి ఒకసారి. ఎవరుండరో, పిచ్చోడు తప్ప, కోపం వస్తే తప్ప. అలాగూ పిల్లరా, మనం దేవుని ఎంత స్తుతిస్తే మనకు అంత ఉన్నతమైన స్థితి దేవుడు దయచేస్తారు. దావీదు భక్తుడు తన మందలు పొలములో మేత మేస్తూ ఉన్నప్పుడు ఆయన చెట్టు కింద తువాలేసుకొని పండుకోలేదంట. ఈ కాలంలో మనకిలాగా ఆయన సెల్ ఫోన్ పెట్టుకొని సినిమాలు చూడలేదంట. ఆయన ఏం చేశాడు, సితార పట్టుకొని ఆయన పాటలు కట్టి దేవుని స్తుతించాడు. దావీదు గొర్రెల కాపరిగా తన సమయాన్ని, తన ఖాళీ సమయాన్ని దేవుని స్తుతి కొరకు వెచ్చించటను బట్టి దావీదును దేవుడు ఏం చేశారు చెప్పండి, రాజుగా చేశారు. అందరూ చెప్పాలి, దేవుడు రాజుని, దావీదుని ఏం చేశారు చెప్పండి, రాజుగా చేశాడు. అమలారా, స్తుతి యొక్క గొప్పతనం అది. కాబట్టి సౌలులోనికి దురాత్మను ప్రవేశించినప్పుడు గానమో వాయిద్యమో ప్రావీణ్యత సంపాదించుకున్న దావీదు ఎప్పుడైతే గానము చేసి సితారం మ్రోగించాడో దయ్యాలు ఏమైపోయినాయి అంట, పారిపోయినాయి అంట. ఎరికో స్వాధీనమైనది దేని ద్వారా చెప్పండి, స్తుతి ద్వారా. చివరిగా మనం చూసినట్లయితే శిష్యులైన వారి ముఖములు
గ్రుడ్డితనముతో మూయబడి ఉన్నాయి. శిష్యులైన వారు జరిగినవన్నీ గ్రహింపలేక వారు అంధులైపోయాడంట. చెప్పండి, వారు ఏమైపోయారు చెప్పండి? అందులు. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను, వారు విముఖులు అయ్యాడు. చెప్పండి, వారు ఏం చేశారు చెప్పండి? అందరూ చెప్పాలి ఒకసారి. విముఖులు అంటే ముఖం తిప్పేసుకున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళకి ఏం అర్థం కావట్లే, ఏంది ఇదంతా. వాళ్ళు అనుకుంటున్నారు యేసయ్య రాజు కాబోతున్నాడు, మేమందరం ఏం కాబోతున్నా? మంత్రులు కాబోతున్నా. బహుశా యోధ అనుకున్నాడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అవుతా. పేతురు అనుకున్నాడు నేను హోమ్ మినిస్టర్ అవుతా. ఇంకా యోహాన్ గారు అనుకున్నారు నేను రెవెన్యూ మినిస్టర్ అవుతా. ఎవరి మట్టుకు వారు యేసయ్య రాజు అని అనుకున్నారు, కానీ ఈ సంగతులు వారు గ్రహింపకున్నారు. యోహాను సువార్త 12:16. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. చూసారా, అప్పుడు వారికి జ్ఞాపకం రాలేదంట. అమ్మలారా, అయ్యలారా, యేసు ప్రభు మరలా వస్తున్నారు, మధ్య ఆకాశానికి వస్తున్నారు. ఆవేళ గర్దభంపై యెరూషలేమునకు వెళ్ళిన యేసయ్య మరలను మేఘములో యెరూషలేము తీసుకుని వెళ్తారు. మేఘములో యెరూషలేము తీసుకుని వెళ్ళటానికి రానయ్యున్నారు. మనం ఈ సంగతులు వినండి, జ్ఞాపకం చేసుకుంటున్నామా, మరిచిపోతున్నామా? చెప్పండి ఒకసారి. మనం మరిచిపోకుండా జ్ఞాపకం చేయటానికి దైవజనుడు మనకేమిచ్చారు? చెప్పండి అందరూ ఒకసారి. అందరూ చెప్పాలి ఒకసారి. మరణాత. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి ఒకసారి, మీకు మీరు చెప్పుకోండి ఒకసారి. మరణాత అంటే ప్రభువు వస్తున్నారు. ప్రభు అయిన యేసు రమ్మో. ప్రభువా, ఆవేళ గాఢతబములు యెరూషలేము వెళ్ళిన యేసు ప్రభువా, రేపు షకీనా మేఘం యెరూషలేమునకు వెళ్ళనై ఉన్న ప్రభువా, నన్ను కూడా నీ మేఘం ఎక్కించి యెరూషలేమునకు తీసుకుని వెళ్ళు ప్రభువా అని మనం కోరవలసిన వారమై ఉన్నాం. అందుచేత ఈవేళ యేసయ్యను అన్వేషిద్దాం, యేసయ్యను అన్వయిద్దాం, యేసయ్యను అవలంబిద్దాం, యేసయ్యందు ఆనందించుదాం. అట్టి ఆర్భాట విజయనాథుడు ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆకాశ మండలంపై దిగి వచ్చును. కాబట్టి ఆయన రాకకు సిద్ధపడిన మేఘములో ఆయనను కలుసుకుని ఆయన మహిమ నూతన యెరూషలేము రాజ్యములో పాలు పొందగల ధన్యత దివ్య దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.